మామూలుగా సాధారణంగా డీలిమిటేషన్ అనేది ఏ అంశాల ప్రాతిపదికన జరుగుతుంది? అదే సింపుల్. ఇప్పుడు జనాభా పెరగటం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం. ఓకే. రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయాన్ని గుర్తించి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా పెరుగుతుంది కాబట్టి సీట్లు పెరగాలి, నంబర్ 1. నంబర్ 2 ఈ జనాభా సహజంగా మానవుడు అనేటువంటి వాడు ఏంటంటే ఎప్పుడు కూడా స్థానభ్రంశం చెందుతూ ఉంటాడు, ఒక దగ్గర నుండి ఒక దగ్గర మైగ్రేట్ అవుతూ ఉంటాడు. కాబట్టి రూరల్ ఏరియా నుండి అర్బన్ ఏరియాకి వెళ్ళి అర్బనైజేషన్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రాతినిధ్యం పెరగాలంటే అక్కడ ఈ నియోజకవర్గాల యొక్క సంఖ్య పెంచడంతో పాటు నియోజకవర్గాల యొక్క హద్దులను మార్చాలి అనేటువంటిది రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడో ఐడెంటిఫై చేశారు. ఆ మేరకే చేసుకుంటూ వచ్చారు. 51, 61, 71లో చేసుకుంటూ వచ్చారు. ఇది సడన్ గా ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా ఆ తర్వాత అదే నిర్ణయం మళ్ళీ వాజ్పేయి గారు తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించినట్టు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే సంఖ్య చూస్తున్నామో ఈ 294 నియోజకవర్గాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కానివ్వండి, భారతదేశ వ్యాప్తంగా 540, ఇవి 50 సంవత్సరాల కంటే ముందు నిర్ణయించినటువంటి సంఖ్యలు ఇవి. కాబట్టి 50 సంవత్సరాలు, ఇదే చెప్పాను కదా మీకు, సుమారుగా 1951లో 36 కోట్ల మంది జనాభా ఉంటే ఇప్పుడు 147 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా పెరిగిపోయిన సంఖ్య. మరి పెరిగినప్పుడు నియోజకవర్గాల్ని అలాగే ప్రజాప్రతినిధులను కూడా పెంచవలసినటువంటి అవసరం రాజ్యాంగం మీద, పాలకుల మీద అయితే ఉంది కదా. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గాల యొక్క పునర్విభజన అయితే ఆవశ్యకం, పెరగవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఏవి ప్రాతిపదికన అనేటువంటిది సహజంగా అందరూ మనసుల్లో ఉన్నటువంటి ఒక ఉత్సుకత. సో గతంలో ఏం జరిగింది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. సో గతంలో అంటే మనకు తెలిసినటువంటి 2008 వరకు జరిగినటువంటి డీలిమిటేషన్లో కానివ్వండి, లేదా 1971లో జరిగినటువంటి 72లో జరిగినటువంటి డీలిమిటేషన్లో కానివ్వండి, జనాభా ప్రాతిపదికనే జరిగినవి. అయితే జనాభాని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఆ రాష్ట్రానికి ఒక నంబర్నిచ్చి ఆ నంబర్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఉదాహరణకి మీరు అనేక రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాలు చూస్తుంటారు. మణిపూర్, మిజోరాం, మేఘాలయ, పాండిచ్చేరి, ఇటువంటి చిన్న చిన్న రాష్ట్రాలు. 1951 అంటే భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం అమల్లోకి వచ్చే నాటికి ఈ దేశంలో కలిసినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జనాభా చిన్నదైనప్పటికీ కూడా, అంటే సంఖ్య తక్కువైనప్పటికీ కూడా 60 స్థానాలను పెట్టడం జరిగింది. ఎందుకు? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 170 ఏం చెప్తుంది? ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలి అంటే కనీసం 60 శాసనసభ స్థానాలు ఉండాలి. అలాగే మ్యాక్సిమం 500 స్థానాలు ఉండాలి. సో బిట్వీన్ 60 to 500 మధ్యలో ఉండాలి. ఉంటేనే అవి రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి అక్కడ సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ అక్కడ ఆయా రాష్ట్రాల్లో చాలా తక్కువ. మనం గోవా లాంటి రాష్ట్రం 27,000, 25, మన దగ్గర 180,000, 190,000 ఓటర్లు ఉన్నప్పుడు అక్కడ 27,000, 30,000 ఒక నియోజకవర్గం. మన దగ్గర 2.5 లక్షలకు వెళ్ళినప్పుడు అక్కడ మ్యాక్సిమం 40,000. ఎందుకు? ఈ రాజ్యాంగంలో ఏదైతే ఇందాక నేను చెప్పానో ఆ అధికరణాన్ని అనుసరించి చిన్న చిన్న నియోజకవర్గాలైనా సరే అక్కడ 60 నియోజకవర్గాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే గతంలో ఒక ఏడాది క్రితం ఎప్పుడైతే 2023 106వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత కొంత చర్చ నడిచింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచబోతున్నారట. దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉంది కాబట్టి ఉన్న సీట్లు కూడా తగ్గుతాయంట. తమిళనాడులో 11 సీట్లు తగ్గుతాయంట, ఆంధ్రాలో 3, ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నటువంటి సంఖ్యకు ఇంకొక 50% అదనంగా పెంచబోతున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని అభినందించదగ్గ విషయం. ఇది స్ట్రాటజికల్ గా చాలా చక్కని నిర్ణయం తీసుకుంది. ఎట్లా అంటే ప్రాతిపదికన 50%? రెండు విషయాలు. ఇప్పుడు సపోజ్ 33% రిజర్వేషన్లు అయితే వాళ్ళు అమలు చేయక తప్పదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసేశారు, 106వ రాజ్యాంగ సవరణ. అంటే ఏంటి? 100 స్థానాలు ఇప్పటికే ఉన్నట్లయితే అందులో 33 ఖచ్చితంగా మహిళలకు వెళ్లాల్సిందే. అంటే ఇంకా 67 మాత్రమే పురుషులకు ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు సో మహిళలు ఎప్పుడైతే అదనంగా 33 మంది వస్తారో, మరి దక్షిణాదిలో అంటే పర్వాలేదు, మన దగ్గర ఎంతో కొంత మహిళల ప్రాతినిధ్యం ఉంది. కానీ ఉత్తరాదిలో అయితే రాజ్యాంగ సంక్షోభమే. రాజకీయ పార్టీల నేతలు, అధ్యక్షులు తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళలకు రాజ్యాంగ అంటే మీరు నమ్మరు, 543 మంది ఉన్నటువంటి భారత పార్లమెంట్లో కేవలం 22, 25, 30, 35, అత్యధికంగా 78 మంది కేవలం 2019 పార్లమెంటు
లో మాత్రమే 78 మంది మహిళలు ఉన్నారు. 19 లో. 543లో 79 మంది 78 మంది. 78 మంది. మళ్ళీ ఇప్పుడు వస్తే 74 తగ్గింది, మళ్ళీ సంఖ్య 4 తగ్గారు, నలుగురు దగ్గర 74 దగ్గరకు 74 వచ్చారు. అంటే 543 మంది సభ్యులు ఉన్నటువంటి దగ్గర 74 అంటే కేవలం 13.6%. ఓకే. సో నిజం చెప్పాలంటే పురుషుల కంటే మహిళలే ఎంతో కొంత ఎక్కువ మంది ఉన్నారు. సంఖ్యాపరంగా 0.1% అని ఎక్కువ ఉన్నారు. పెరుగుతున్నారు సంఖ్య, మహిళల సంఖ్య పెరుగుతూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా దేశంలో అనేక చట్టాలు అమల్లోకి వచ్చిన కారణంగా, అలాగే మనం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ని స్కానింగ్ చేసేటువంటి అంటే లింగ నిర్ధారణ పరీక్షలో ఆగిపోయిన తర్వాత మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 13.6% మంది మాత్రమే ఈరోజు భారత పార్లమెంట్ లో మహిళలు ఉన్నారు. అదైతే ఒకప్పుడు మరి టూ మచ్ 4, 5, 6 ఎప్పుడూ మించలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు గణనీయమైనటువంటి స్థాయిలో సంఖ్య పెరిగిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, మరి దాన్ని అకామిడేట్ చేయాలి. పురుషాధిక్య సమాజంలో పురుషుల్ని అకామిడేట్ చేయాలి. ఏ విధంగా అకామిడేట్ చేయాలి? సో ఖచ్చితంగా 50% పెంచారు. అంటే 100 ఉన్న దగ్గర ఇంకొక 50 పెంచి 150 నుండి వాళ్ళకి ఇచ్చారు. 150 నుంచి 33 వాళ్ళకి 33% ఇచ్చారు. అంటే 150 అన్నప్పుడు 33 అన్నప్పుడు 50%. అవును. అంటే ఇప్పుడు మూడింట ఒక వంతు అంటే ఏంటి? అవును. 2 పురుషులు, 1 స్త్రీ. అంటే 150 అనుకోండి. ఉదాహరణకి 100 మంది పురుషులు, దాదాపు 50 మంది స్త్రీలు. దాదాపు 50కి దగ్గరకు వస్తారు. 50 అంటే 1/3 అంటే అదే కదా. 1/3 అంటే మీనింగ్ అదే కదా. 350 150 కాబట్టి 50 మంది అంటే 150 మంది సభ్యులు ఉండబోతున్నటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా 50 మంది మహిళలు రాబోతా ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు కదా. ఇప్పటి వరకు భారతదేశంలో సరే మొదటగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి భారతదేశంలో అదే స్థాయిలో 33% రిజర్వేషన్లు ఇచ్చి మనం మళ్ళీ ఆదర్శంగా నిలబడబోతున్నాం. కాబట్టి ఈ 50% ఫార్ములా అదైతే నేను మనస్ఫూర్తిగా దీన్ని అభినందిస్తున్నాను, దీన్ని ఆహ్వానిస్తున్నాను. ఇదే కాకుండా ఇలా కాకుండా మొన్న చెప్పినట్టుగా కనుక జనాభా ప్రాతిపదికన కనుక చేసినట్లయితే అనేక రాష్ట్రాలు నష్టపోయి, నేను ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం లాంటి పదాలు వాడను కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఘోరంగా నష్టపోయి. కానీ ఇప్పుడు ఇక్కడే ఉన్నటువంటి ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మనం మంచి నంబర్ పెరగబోతుంది. సుమారు 80 మించి అక్కడ పెరగబోతుంది, 60కి మించి ఇక్కడ పెరగబోతుంది. అసలు విభజన చట్టంలోనే ఉంది కదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నియోజకవర్గాల పెంపు చేస్తామని. మరి ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు సాధించుకోలేకపోయాం? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఆంధ్రాలో, తెలంగాణలో సీట్లు పెరగాలి అని దానికి కూడా ఒక ప్రాతిపదిక. సో పార్లమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు 7 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని 9 చేయాలి అనేటువంటిది. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లకు 50, అలాగే ఇక్కడ ఒక 34 స్థానాలు పెరగాలి అనేటువంటిది మనం రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బహుశా మీరు గమనించుంటారు, చాలా తప్పులు చేశారండి. ఈ రీఆర్గనైజేషన్ ఎవరైతే బహుశా రాశారో ఆ మహానుభావులు చాలా చాలా తప్పులు చేశారు. మీకు బాగా గుర్తుండి ఉంటుంది, శాసన మండలి స్థానాలను కూడా చిన్న భాగాహారం చేయటం చేతకాక అనాలి నేను ఇప్పుడు, తప్పదు. అవి కూడా తప్పులేశారు.